మహిళలు వాళ్ళ అంతర్జాతీయ దినోత్సవం చెప్పని అది అనుకుంటుంది ఇప్పుడు అక్కడిది ఏంటి అదేంటి ఏంటి అది అమ్మాయి ప్లేబ్యాక్ సింగర్ ఏమంటారు సార్ సంఘం ఎప్పుడు అదే సందర్శనకు మాననీయ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవారెడ్డి గారు రావడం సంతోషదాయకం. వారు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నారు, సీనియర్ నాయకులు. వారితో పాటు శ్రీ నాగభూషణ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, వారు డాక్టర్ శంకర్ గారు, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా ఆవాస కమిటీ అధ్యక్షులు శ్రీ పూజారి గారు కార్యక్రమంలో ఉన్నారు. ఒకసారి ఆవాస కమిటీని పరిచయం చేసి ప్రముఖ వ్యాపారవేత్త జయించారు. కార్యదర్శిగా నందెల్లి మదన్ మోహన్ రావు గారు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు. కోశాధికారిగా శ్రీ శ్రీనివాస గారు, శ్రీనివాస గారు వ్యాపారవేత్త. సహ కోశాధికారిగా కైలాసం గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు వారు ఉన్నారు. ఆవాసకం అయినా సూర్యనారాయణ గారు, టీవీ సూర్య గారు ఉన్నారు. అదేవిధంగా మల్లేశం, మల్లేశం గారు, అదేవిధంగా ఆవాస శ్రేయభిలాషులు అశోక్రావు గారు, డాక్టర్ ధనంజయ గారు, సిపి రవీందర్ గారు, రాజశేఖర్ గారు అందరూ ఆవాస కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. అతిథులకు ఆవాస ఆత్మీయులు శ్రీ మాజీ చైర్మన్ గారు శ్రీ గిరినాభూషణ్ గారు పిల్లలకు
అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం August 1992. It is the 32nd year of this house. This house was organized by Seva Bharati and it is totally run by the help of the society. Like if anyone's birthday, they will donate us some money or any other things which are useful to us. And in this house, every child will spiritually, mentally, and physically they will become organ development. In this awesome, we regularly do yoga, meditation, exercise, and we also play games every day in evening. Thank you. రక్తం ప్రజల కోసమే ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే ప్రాణం పోతే పోనీ దేశం కోసమే ప్రాణం పోతే పోనీ దేశం కోసమే నా హృదయం నా దేహం నా సర్వస్వం నా హృదయం నా దేహం నా సర్వస్వం అర్పించుకుంటా అమ్మ కోసమే అర్పించుకుంటా అమ్మ కోసమే ప్రాణం పోతే పోనీ దేశం కోసమే ప్రాణం పోతే పోనీ తల్లి సేవలోనే ధన్యుని నవ్వుతా తల్లి సేవలోనే ధన్యుని నవ్వుతా ప్రాణం పోతే పోనీ దేశం కోసమే మాదం తరిమిన వేళ నేల కొరిగిన వేళ ఉగ్రవాత ఉన్మాదం తరిమిన వేళ నేల కొరిగిన వేళ ఎర్రకోట నెగిరేమో వన్నెల జెండా ఎర్రకోట కోసమే ప్రాణం పోతే పోనీ దేశం కోసమే ప్రవహించే నా రక్తం ప్రజల కోసం. మన ఆవాస కార్యదర్శి గారు శ్రీ నందేలి మదన్మోహన్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరొక మన ఆవాసాన్ని పరిచయం చేస్తారు. ముఖ్యంగా ఈనాడు ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతానికే సీనియర్ నాయకులు మన ఆవాసాన్ని ఒకసారి చూడాలి, విద్యార్థులతో మాట్లాడాలని ఉత్సాహం చూపి మన ఆవాసానికి విచ్చేసినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆవాసం నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఇతర పెద్దలందరికీ ఆవాసం నుంచి స్వాగతం తెలియజేస్తూ, ఆవాస పరిచయం విద్యార్థి దాదాపుగా మొత్తం చెప్పాడు. దాంతో పాటుగా మనము దీనికి సెలక్షన్స్ ఈ రోజుల్లో కరోనా సమయం నుంచి కరోనా ఆ తర్వాత విపత్తులు చాలా కొన్ని అనుకోని విపత్తులు జరుగుతున్న సందర్భంలో కూడా పేపర్లో చూసి కూడా మనం సెలక్షన్ చేయడం జరుగుతుంది. మొన్న గత వేసవిలో కొరుట్లలో హృదయ విదారకమైనటువంటి సంఘటన, భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్తూ ఉంటే లారీ కింద యాక్సిడెంట్ అయ్యి లారీ కింద పడి ఇద్దరు చనిపోయారు స్పాట్లో. వారికి 3 పిల్లలని పేపర్లో వచ్చింది. తెల్లారే మేము అక్కడికి చేరి వాళ్ళిద్దరి పిల్లల్ని తీసుకునే బాధ్యత అని చెప్పి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కూడా ప్రెస్లో చూసిన మిగతా సమాచారాన్ని బట్టి కూడా ఎవరి సిఫారసు లేకుండానే ఎవరి ద్వారా రాకుండా మా సేవా భారతి తనకు తానుగా వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఇంకొకటి, ఈ మధ్యనే మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఒక బ్యాచ్ పూర్తయింది.
రెండో బ్యాచ్ 5వ డేట్ నాడు స్టార్ట్ అయింది. అంటే విద్యార్థుల చదువు దీంతో పాటు ఇంకొక ప్రాజెక్ట్ కూడా అది స్టార్ట్ చేశాం. తర్వాత నూతన భవనం ప్రారంభమైన తర్వాత కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా ఆలోచన చేస్తున్నాం. తర్వాత అంటే స్టడీ కావచ్చు, ఇంకా టెక్నాలజీ ఇట్లాంటివి కూడా ఆలోచన చేసి ముందుకెళ్ళాలనే ఆలోచన సేవాభారతి జగిత్యాల చేస్తుంది. దీని అంతటికి విద్యార్థి చెప్పినట్టుగా వీళ్ళ ఖర్చులన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి ఇక్కడి ప్రాంతం నుంచి దాతల సహాయంతోనే నడుస్తుంది. తర్వాత ఇక్కడి సమాజం సేవా తత్పరులు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళ చక్కటి చూపుతోని ఈ ప్రాంతంలోని సమాజానికి మాకు సేవ చేసే అవకాశం వచ్చిందిగా కమిటీ నుంచి నేను తెలియజేస్తూ ధన్యవాదాలు. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ముఖ్య అతిథిగా చేసినటువంటి మానవులు, మన గౌరవనీయ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి గారు, మరియు మన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గిరి నాగభూషణ్ గారు, మన ఆవాస అధ్యక్షులు శ్రీ పురుషోత్తం గారు, శ్రీ నందేలి మదన్వి, కమిటీ సభ్యులు మరియు చేసినటువంటి పూర్వ ప్రముఖులు పెద్దలు అందరికీ నమస్సుమాంజలు మరియు చిన్నారులకు శుభాశిస్సులు. ఎక్కువ సమయం తీసుకోకుండా అందరూ చాలా వరకు కవర్ చేశారు. అయితే ముఖ్యంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మాన్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు చిన్నారులను ఆశీర్వదించేంత వరకు మరియు ఈ కమిటీ సభ్యులకు సలహా సహకారాలు అందించేందుకు వరకు భవన నిర్మాణం విషయంలో కానీ మరి వసతి విషయంలో అయితే వారు ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా స్వాగత సుమాంజలు. అయితే దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సేవాభారతి సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా 1,75,000 కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతకంటే ఎక్కువనే జరుగుతున్నాయి. అయితే ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల భాగస్వామ్యంతో, దాతల యొక్క దాతృత్వంతో ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహింపబడుతున్నాయి. అయితే అందులో భాగంగానే మన జగిత్యాలలో కూడా ముఖ్యంగా 3 సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. ఒకటి మాధవ సేవా పరిషత్ ఆధ్వర్యంలో గల సురభి గోశాల, రెండవది ఈ శ్రీ వాల్మీకి ఆవాసం, మూడవది రాష్ట్ర సేవికా సమితి భగిని నివేదిత ఆవాసం, నిరాశ్రిత బాలికలు, పూర్తిగా అనాథలు ఉన్నటువంటి బాలికల కొరకు ఈ విధంగా 3 సేవా కార్యక్రమాలు కూడా జగిత్యాలలో గత 32 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నది. అందుకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా పెద్దలకి అందరికీ నమస్మాంజలు. గతంలో మనకు మధ్యనే శ్రీ జీవన్ రెడ్డి గారు వారు మన భవన నిర్మాణం కొరకు పిల్లలకు నిర్మాణం కొరకు 5 లక్షలు కూడా జరిగింది. పిల్లలు అంటే ఈ పరోపకారార్థం శరీరం సేవాహి పరమోధర్మ అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పరుల వరకే మనము ఈ శరీరాన్ని సమర్పించాలని చెప్పి చిన్నారు చెప్పినట్టుగా మరి ఆ ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అయితే ఈ ఆవాసము 1992వ సంవత్సరం ఆగస్టు మాసం క్విట్ ఇండియా రోజు అయితే ఏదైతే క్విట్ ఇండియా అనేటువంటి పెద్ద మూమెంట్ జరిగిందో ఆ విధంగానే క్విట్ పావర్టీ, క్విట్ ఇలిటరసీ, నిరక్షరాస్యతను తర్వాత పేదరికాన్ని పారదోలాలనేటువంటి సదుద్దేశంతో కేవలం 8 మంది బాలులను మరి మనము ఈ ఆవాసంలో తీసుకొచ్చి ఈరోజు మనకు 50 మంది దాకా పిల్లలు ఉన్నారు. 150 మంది పిల్లలకు కూడా మనం వసతి ఏర్పరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం పక్కనే ఒకటి ఇప్పుడు మనం సందర్శిద్దాం. అది ఒక 3 కోట్ల బడ్జెట్తో 3 అంతస్తుల భవనంగా నిర్మాణం అవుతున్నది. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్, వైరింగ్, వెల్డింగ్, ఎలక్ట్రిఫికేషన్, రేడియోగ్రఫీ, తర్వాత ప్లంబింగ్, అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, దగ్గర కుటుంబ శిక్షణ కేంద్రం కూడా నడుపుతూ ఇప్పటికే ఒక బ్యాచ్ అయిపోయింది. 32 మందికి మనం శిక్షణ ఇచ్చినప్పుడు 2వ బ్యాచ్ ప్రారంభమైంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలకు ఒక ఆహ్వానంగా ఉంటూ ఆహ్వానంగా ఉంటూ మరి చక్కని భవన వసతి ఏర్పరచాలి.
ఉత్తమమైనటువంటి విద్యా వ్యవస్థను అందించాలని చెప్పి పిల్లల్ని ఉత్తమ విద్యా కేంద్రమైనటువంటి శ్రీ గీతా విద్యాలయంలో చదివించడం జరుగుతుంది. అనేక రకాల జీవన్ రెడ్డి గారికి మరియు మొన్ననే మన ఈ ఆవాసానికి 50,000 అందించినటువంటి మన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వీరు నాగభూషణం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే దీని మాతృ సంస్థ అయినటువంటి గీతా విద్యాలయం కూడా దాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి పూర్వ విద్యార్థులు మరి దాతలు ముందుకు వచ్చారు. దాన్ని కూడా మీ సహకారం ఉండాలి సార్. మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా సహకరిస్తున్నటువంటి మీ అందరికీ మరి వీళ్ళని ఆశీర్వదించారు. ఆవాసం సేవ భారతి జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల నుండి పలు కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా చిన్నారులకు ఒక మంచి క్రమశిక్షణ నేర్పుతూ దేశానికి ఒక సైనికులు తయారు చేసే విధంగా శిక్షణ ఇస్తూ ముందుకు తీసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన పాల్గొనే అవకాశం కలిగించిన జగిత్యాల జిల్లా కేంద్రంగా నిరుపేద విద్యార్థులకు ఒక ఉత్తమమైనటువంటి ఒక విద్యా బోధన సౌకర్యం కల్పింప చేయాలనేటువంటి ఒక భావన తలంపుతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఈ వాల్మీకి ఆవాస ఏదైతే సేవా భారతి ఆధ్వర్యంలో చేయబడుతుందో ఈ సేవా భారతి అధ్యక్షుడైనటువంటి మిత్రుడికి పురుషోత్తం గారు కార్యక్రమం అంటే ఒక విధంగా అంటే ఇక్కడ ఈ వాల్మీకి ఆవాసమే కానివ్వండి అటు భగిని ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాల కానివ్వండి నిరూపబడుతున్నామంటే ప్రధానంగా పెద్ద డాక్టర్ శంకర్ గారి పోతుంది అని చెప్పాలి తప్పదని చెప్పండి. వారితో పాటు కార్యక్రమం పాల్పంచుకుంటున్న ఇతర మిత్రులు, ముఖ్యమైన ప్రియమైన విద్యార్థులు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల కారణంగా మనం ఏ దేశం వెళ్ళినా పొగడరాని దేశాన్ని నీ తల్లి భారతీయని తెలియపెడతా ఏదైతుందో ఇవాళ భారతదేశ సంస్కృతి అంటే మన హిందూ సంస్కృతి అని చెప్పారు. అంటే భారతదేశం హిందూ సంస్కృతిని విడుదలైనటువంటి ఒక అనుబంధం కలిగి ఉన్నటువంటి అంటే ఒక విధంగా భారతదేశం లౌకిక వాదానికి ఏదైతే మెటీరియల్ మనం భావిస్తామో దాని పుట్టినీళ్ళు ఏదైతుందో హిందూ సాంప్రదాయం. ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తి ప్రతిష్టలు నిలబడి చేయబడుతున్నాయి. ఎందుకంటే పాలకులు ఎవరైనప్పటికీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం నిలబెట్టడంతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. వాస్తవంగా ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి ఒక మహానుభావుడు ఇందులో ఉండు ఇక్కడ స్వాతంత్రాంతరం ఈ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఈ దేశ సమగ్రతను ఐక్యతను నిలబెట్టడం అనేది ప్రధానం. ఆ దేశ సమైక్యతను సమగ్రతను నిలబెట్టడానికి ఈ దేశ సంస్కృతిని కూడా కాపాడుకోవడం అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పక తప్పదు. అందులో భాగంగా దానికి అనుగుణంగానే ఇవాళ ఈ ఆవాస నివాసిత కార్యక్రమాలు, నివాసిత పాఠశాలలు ఏర్పాటు చేసుకోవటం ముఖ్యంగా శంకర్ గారికి వృత్తిపరంగా వైద్యులే కావచ్చు కాక వృత్తిపరంగా వైద్య వృత్తికి పరిమితం కాకుండా సమాజ సేవ అనే భావనతో వారి సేవలు తీసుకున్న విషయం కూడా మనకు అందరికీ తెలుసని చెప్పండి. మీరు కూడా దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ జగిత్యాలలో ఆగంటి పూర్తి ఉన్నారు. కానీ కాలం ఏదైతుందో మార్పులు తీసుకొస్తుంది. మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడున్న దానిలో మాత్రం ఏదైతుందో కొంచెం నేనే అందరికీ సీనియర్
సరే నాకు అప్పుడప్పుడు ఒక పరీక్షలు అంటే చెప్పాను, మారుతున్న కాలానికి కాకుండా మనం కూడా మారాలి. అప్పటి 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక ఆలోచన విధానంతో నేను కొనసాగుతూ కూడా ఏదైతుందో నిలుపుకుంటున్నా చెప్పాలంటే నాకు నేను గొప్పగా అనుకుంటా చెప్పాను. చాలా మార్పులు కాలానికి మారలేకపోతుంది, కానీ నిలుపుకుంటుంది. ఇదని నేను చెప్పండి, నేను వివిధ రాజకీయ పార్టీలను చూశాను. నేను నా ప్రజా జీవితం ఆరంభంలో నేను ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని అంటే పూర్తిగా విభేదించినటువంటి వాడిని నా విద్యార్థి అందరూ ఆశ్చర్యపోతామని చెప్పండి, అంటే పూర్తి విభేదించింది. కానీ తదుపరి నేను 1981లో ఎదుగుతుందో పంచాయతీ సమితి అధ్యక్షుడు గెలిచినప్పుడు ఇక్కడ 14 మంది గెలిస్తే 13 కాంగ్రెస్ వచ్చేది. ఆ 3% నేను ఒక్కడిని సమితి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ చేయకుండా కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో ఏదైతుందో నేను నిలబడ్డాను చెప్పండి, మహిళా సమితి అధ్యక్షుడు. అంటే అప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి ఉంటాను నేను ఒక్కరు, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసి ఉంటాను నేను ఒక్కరిని చెప్పండి. మారిన పరిస్థితులు కారణంగా ఎప్పుడైతే 1983లో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ప్రజా జీవితం అడిగడం, తెలుగుదేశం పార్టీకి మొదటిసారి అవకాశం రావడం, శాసనసభ తెలియడం, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం, మాకు అనుకుంట చేయగలిగాలి. కానీ తదుపరి ఏదైతుందో సరే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారితో విభేదించడం, మరి ఒక ఆలోచన విధానం నాకు నేతృత్వ ధోరణి అనేది విభేదించి బయటకు రావటం. అప్పుడే ఏదైతుందో ఈ దేశ సమగ్రత కాపాడటంలో భాగంగా ఇందిరాగాంధీ గారు అంటే ఒక విధంగా అప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాదం అందరూ తెలిసిందే చెప్పండి, ఖలిస్తాన్ ఉగ్రవాదం ఏదైతుందో ఈ దేశ విచ్ఛిన్నతికి ఒక మూలంగా తయారైంది. దేశ విచ్ఛిన్నతికి ఖలిస్తాన్ అనేది ఒక ప్రత్యేక దేశంగా గుర్తింపబడాలని చెప్పి ఉద్యమం చెప్పంటున్నాను. అటువంటి యొక్క ఉద్యమాన్ని అణచాలనేటువంటి ఒక భావంతో ఇందిరాగాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు స్వర్ణ దేవాలయం మీద దాడి చేయమంటే మామూలు విషయం కాదు, ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పంటాడు. కానీ షీటు కిషన్ బ్రేవ్ అంటే రియల్గా చెప్పంటాడు, నేను పార్టీ ఏదైనా సమస్య కాదు. దానికి ఆమె కూడా తెలుసు పరిణామాలు ఏ విధంగా ఉండకపోతే కూడా తెలుసు, ఊహించి కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఆమె జీవితంలో ఏదైతుందో ఈ దేశాన్ని సమగ్రత నిలబెట్టినటువంటి ఒక నాయకురాలిగా నిలబడాలి అనే ఒక భావంతో నిర్ణయం తీసుకుంది. దేశ సమగ్రత నిలబెట్టితో చెల్లించి నేను కాంగ్రెస్ లో చేయడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాలు నడుస్తుంది. నేను ఏ రాజకీయ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ విధానంగా ముందుకుపోతున్నా, కానీ ప్రజాసేవే నేను ప్రధానంగా భావిస్తాను చెప్పండి, ప్రజాసేవే ప్రధానంగా చెప్పండి. రాజకీయంగా నేను కాంగ్రెస్ పార్టీ అనుబంధం, కానీ ప్రజాసేవకు సంబంధించి ఏదైతే అదొక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సేవ చేయాల్సిన బాధ్యత నాకు పెట్టుకుంటున్న భావంతో నేను ముందుకు పోతాను చెప్పండి. పాఠశాల నిర్మాణ సంబంధించిన శంకర్ గారు ఇప్పుడు వచ్చిందో నేను అప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఏదో అది దేని ఇచ్చిన గొప్పతనం కాదని, అసలు మాకు ఈ నిధులు కేటాయింపే ఇటువంటి వాటికి వెచ్చించడానికి మాకు ఇస్తారు. మాకు ఇచ్చే నిధులు ఏదైతుందో జీవరెడ్డి గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణ్ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే చెప్పారు మన ఆవాసానికి ఇంతకుముందే 5 లక్షలు మంజూరు చేశారు, మాకు ఇప్పుడే ప్రకటించారు 10 లక్షల రూపాయలు నా వంతుగా ఇస్తానని చెప్పి మాకు ఎప్పటికీ ఇలాగే ఆవాసానికి సహకరించాలని కోరుకుంటూ మన ఆవాస పక్షాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ఆవాస ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. లోక్దల్ దేని ఒకటి కలవలేదు, బట్ భారతీయ జనతా పార్టీ ఆ వ్యతిరేక భావాలతో అట్లా ఉన్నాయి. ఆ వ్యతిరేక భావాలతోనే సమితి కంటెస్ట్ చేశాను నేను, సమితి గెలిచిన. జనతా ఓన్డ్ మీ మా ఓడు అని చెప్పని నేను మాత్రం కాంగ్రెస్ ఓన్ అని చెప్పి డిక్లేర్ చేసింది నేను. దాంతోనే టీడీపీ నన్ను ఆకర్షించింది. ఎమ్మెల్యే గెలిచినాక ఎప్పుడైతే ఆయన విభేది బయటకు వచ్చిందో దేర్ వాజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ దాన్ టు జాయిన్ కాంగ్రెస్. వేరే ఆప్షన్ లేదు కదా, వేరే ఆప్షన్ లేదు కదా నాకు. దుకాణం చేసుకుంటాను శక్తి పెట్టుకున్నారు పిల్లని కోరేం నేను చెప్పి ఇల్లు కట్టించింది అంటే సొంత ఇల్లు కట్టించిన
మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి రావడం గొప్ప విషయం. అనుకోకుండా వాళ్ళ పిల్లి అది ఎప్పుడు 5 ఏళ్ళ పిల్ల ఇప్పుడు ఈ తల్లి నీళ్లు కట్టించినప్పుడు అమ్మాయి పోలియో వీళ్ళ తల్లికి పోలియో గౌట్స్ వీళ్ళు చాలా పెద్ద ప్రాజెక్ట్. 150 మందికి మా స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేయాలంటే అదొకటి. తర్వాత అప్డేట్ అయినాం సార్, అప్డేట్ టెక్నాలజీతో అవసరమైన అన్ని ఇన్స్ట్రుమెంట్ పిల్లలకు కూడా అన్ని ఆలోచన చేస్తాం. అవును సార్, మరి చాలా పెద్దది. మనకు ఒక 265 మంది దాకా ఉన్నారు సార్. అది అంటున్నాను. బర్త్డే, మ్యారేజ్ డే పెద్దవాళ్ళ నడపబడుతున్నట్టయితేనే వాళ్ళు అది మీరు ఆలోచించి హౌ టు దాన్ని ఎట్లా మనము సహకారం పొందగలుగుతా ప్రభుత్వంకి. ఎందుకంటే అవకాశం డెఫినెట్లీ బికాస్ కంప్యూటర్ బాగుంది. పైన కూడా సేమ్ అట్లనే ఉంటుంది. పైన రూమ్ ఎక్కువ ఉంటాయి. దీనికి క్రెడిబిలిటీ ఉంది సార్. సరే 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 ఆమె 15 లక్షలు ఇచ్చింది సార్. ఆమె బ్యాంకులో వేస్తే మనకి దాంట్లోనే మనం ప్రారంభించాం. మధు బాబు చాలా సంతోషం. సరే సరే ఉంటా.